వెల్కమ్ టు M1 న్యూస్. విద్యుత్ ఆర్టిజన్ అన్మండ్ కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కేటీపీటీ భూపాల్పల్లి జెన్కో వద్ద సమ్మె 4వ రోజుకు చేరింది. నిర్బంధం మరియు అధికారుల బెదిరింపులతో కార్మికులు అయోమయానికి గురి చేస్తున్నప్పటికీ మొక్కవాణి దీక్షతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. కొంతమంది కార్మికులకు నాయకులు మరియు అధికారుల మధ్య పెట్టడమే కాక బెదిరింపులకు గురిచేసి డ్యూటీలో జాయిన్ అయ్యే విధంగా ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గంగ వెంకటరమణారెడ్డి సమ్మె శిబిరానికి చేరుకుని కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తూ కార్మికులకు అండగా ఉంటామని మరియు వారి న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NPDCL కంపెనీ చైర్మన్ సికిందర్, ట్రాన్స్కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేష్, జెన్కో కేటీపీపీ కన్వీనర్ ఏనుగుల కుమార్, నాయకులు పప్పు వెంకటేష్, ఇల్వేరు మల్లయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సలీం, అమానుల్లా, శ్రీనాథ్, కిరణ్, సాయిని, తిరుపతి, రాంబాబు, రవీందర్, రమేష్, రఘుపతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వందల ఎకరాలు మన తల్లిదండ్రుల బొందల మీద కట్టుకొని ఆ మట్టిని పిసికి అన్నం పండించే రైతుల చేతుల్లో నుంచి వేల ఎకరాలు లాక్కొని మన గుండె మీద కుంపటి పెట్టి ఆ పొగను మన చుట్టూ చిమ్మి మనకు ఊపిరితిత్తుల జబ్బులు వచ్చేలా చేసి ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడికి వచ్చి అనేక మంది వ్యాపారవేత్తలు వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్కడో ఉన్నవాడు మన కడుపున పండుతున్న పంటని తింటూ ఈ బిడ్డలకి అన్నం లేకుండా చేయడం సిగ్గు 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 సిగ్గు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధినివ్వనటువంటి NTPC డౌన్ డౌన్. ఈ ప్రాంత జెన్కో మరియు కేటీపీఎస్ పాల్వంచలో తెలంగాణ కోసం మొట్టమొదటి పోరాటం జరిగింది మిత్రులారా. దస్తగిరి రామచంద్రుడు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆ సింగరేణి ప్రాంతంలో పాల్వంచ కొత్తగూడెం ఇప్పటి జిల్లాలో పూర్వ ఖమ్మం జిల్లాలో మాకు ఉపాధి లేదని కడుపు మండి పోరాటం చేయడంతో ప్రత్యేక తెలంగాణ పోరాటానికి 2 ప్రాణాలు పోయాయి. అది దస్తగిరి రామచంద్రుడి. మీరు ఎప్పుడైనా కొత్తగూడెం వెళ్తే బస్టాండ్ సర్కిల్లో వేరే వేరే ప్రాంతాల్లో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో సంపాదించుకొని దీంట్లోకి వచ్చినప్పటికీ ఈ తల్లి ఒడిలో వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇక్కడున్న బిడ్డలకి బతుకును ఇవ్వాలా ఇవ్వద్దా? లేకుండా పైసలు అడుగుతున్నారా? రాజ్యాంగంలో లేని హక్కులు అడుగుతున్నారా? రాజ్యాంగం లేని హక్కులు కావాలా? విలాసాలు వినోదాలు కోరుతున్నారా? మీరు పని కోరుతున్నారు. ఏం కోరుతున్నారు? సమాన వేతనం కోరుతున్నారు. కార్మికులకు ఉండే అవకాశాలు కోరుతున్నారు. మనం ప్రభుత్వానికి వ్యతిరేకమా? యాజమాన్యానికి వ్యతిరేకమా? తోటి కార్మికులకు వ్యతిరేకమా? పనికి వ్యతిరేకమా? మాకు కావాలి బతుకు రక్షణ, మాకు కావాలి ఉద్యోగ రక్షణ. రాజ్యాంగం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మిత్రులారా, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చెన్నూరుకి ఒక అతిథిగా గురించి ఇక్కడికి వచ్చి మన హక్కుల గురించి మాట్లాడుతూ మనల్ని ఇంకా మోటివేషన్ చేస్తూ సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. అంతేకాదన్నా, ఇక్కడ ఆర్టిజన్ కార్మికులతో పాటు అన్మ్యాన్డ్ కార్మికులు కూడా ఉన్నారన్న, పీస్ రేట్ కార్మికులు ఉన్నారన్న. ఈ కార్మికులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పోల్ల మీదకి ఎక్కి టవర్ల మీదకి ఎక్కి పని చేసే కార్మికులన్న. ఈ కార్మికుల లోకమంతా కూడా ఏదన్నా ప్రమాదం జరిగితే ఒళ్ళు కాలిపోయి కాళ్ళు చేతులు పోటుకునే కార్మికులు ఇక్కడ ఉన్నారన్న. ఎంతోమంది కార్మికులన్నా ఇక్కడ మొత్తం కాలిపోయి ఒక్క కూడా అంటే అంత్యక్రియలకు కూడా పనికి రాకుండా మన బాడీలు తయారయ్యే కార్మికులన్న ఇక్కడ ఉన్నందరూ కూడా ప్రతి నెలలో ఒక 2-3 చొప్పున చనిపోతారు. ప్రాణాలకు తెగించి ఈ సమాజానికి వెలుగులిస్తున్న ఈ కార్మికులకు ఎంతో నిరంకుశమైన విధానాలతోటి ఇలా యాజమాన్యం ఉందన్న. ఈ యాజమాన్యాన్ని మేము ఏం అడగలే అన్న, మేము లక్షల జీతాలు అడగలే అన్న. ఎటువంటి మీరు అన్నట్టు ఫెసిలిటీస్ కూడా మేము అడుగుతున్నామన్నా. మేము అడిగేదన్న సంస్థలో ఉన్న రూల్స్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నామన్నా. అన్మ్యాన్డ్ కార్మికులకు అయితే మరీ దయానీయమైన పరిస్థితి అన్న. ప్రతిరోజు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్కి ఎక్కాలి, ఎండ ఉండదు, వాన